హాయ్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ పీసీ మెయిన్స్లో అడిగారు. సో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనకు బాడ్మాస్ రూల్ గుర్తుండాలి. సో బాడ్మాస్ రూల్ అంటే ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నవి, తర్వాత ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్, ఈ విధంగా వరుసగా చేసుకుంటూ వెళ్ళాలి, ఒకటి తర్వాత ఒకటి. ఓకే, అప్పుడే మనకు కరెక్ట్ అయిన ఆన్సర్ వస్తుంది. సో మనం ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేద్దాం. 1/7 × 1 7 + 3 10. సో ఇది రివర్స్ అవుతుంది కదా, సో డైరెక్ట్ వేసేస్తున్నాను. 7/10 ప్లస్ ఇక్కడ 6/5. సో ఈ ఆఫ్ అనేది ఈ మొత్తం పార్ట్కి, కాబట్టి ఫస్ట్ ఈ పార్ట్ చేసిన తర్వాత దీంతో మల్టిప్లై చేయాలి. ఆఫ్ అంటే మల్టిప్లికేషనే కదా, సో డైరెక్ట్ ఇక్కడ ఇంటూ వేసేస్తున్నాను. సో 3 × 3 9 + 1 10/3 -2 × 2 4 + 1 5/2 బై ఇక్కడ 5 1 = 5 2 = ఓకే 47/21 -2. ఓకే, సో 7/10 plus 6/5 into 2 into 10 20 minus 3 into 5 15/6. ఓకే, 3 into 2 6 బై ఇక్కడ 21 into 2 42 47 minus 42 అంటే 5/21. ఓకే, సో ఇది మెయిన్ డివిజర్. సో 5/21. నెక్స్ట్ ఇక్కడ 7/10 ప్లస్ 6/5. సో రివర్స్ అవుతుంది కదా, ఇంటూ సో 20 - 15 అంటే 5/6 ఇంటూ 21/5. సో 5 5 క్యాన్సిల్, 6 6 క్యాన్సిల్. సో ఇంకా మిగిలింది 21/5. సో 7/10 ప్లస్ 21/5. ఓకే, సో హోల్ డివైడెడ్ బై 10. ఇక్కడ 7 అలాగే 21 × 2 అంటే 42. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 49/10. సో ఈ పార్ట్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 49/10. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు చేసి చూద్దాం. ఇక్కడ 6/7 ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే 7/5 × 3 15 - 8 అంటే 7 7/3. ఇక్కడ 7 7 క్యాన్సిల్, ఇది రివర్స్ అవుతుంది కదా, అంటే 3 డివైడెడ్ బై ఇక్కడ ఈ పార్ట్ చూసామంటే 3 × 2 6 - 3/2 అంటే 3/2 కదా. సో 3 - 2 ఇంటూ, సో రివర్స్ అవుతుంది కాబట్టి నేను రివర్స్ డైరెక్ట్ వేసేస్తున్నాను. 2 × 4 8 - 3 అంటే 5/2. ఓకే, సో ఇక్కడ -6/7 ఆఫ్ అనేది ఈ పార్ట్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ వేద్దాం మళ్ళీ. సో ఇక్కడ 3 మైనస్, సో ఈ 3 మైనస్ అనేది ఈ పైన ఉన్న పార్ట్కి మాత్రమే సంబంధించింది కాబట్టి సో 3 - 4/3 హోల్ డివైడెడ్ బై 5/2. ఓకే, సో 3 డివైడెడ్ బై 3 × 3 9 - 4 అంటే 5. సో 5/3 ఇంటూ 2/5. సో ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, అంటే 3 డివైడెడ్ బై, సో ఈ డివైడెడ్ బై అనేది ఈ మొత్తం పార్ట్కి సంబంధించింది కాబట్టి ఫస్ట్ ఈ పార్ట్ అంతా సాల్వ్ చేసిన తర్వాత 3తో బై ఈ పార్ట్ చేయాలి. ఓకే, సో 2/3 అంటే సో 3 × 3/2 అవుతుంది కదా. సో 3 × 3 అంటే 9. ఓకే, సో 9/2. ఇక్కడ -6/7. ఇక్కడ హాఫ్ అంటే ఇంటూ కదా, సో ఇంటూ ఈ పార్ట్ వచ్చింది కదా 49/10. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 7 1 = 7 7 = ఓకే 9/2 -6 × 7 42/10. ఓకే, సో ఇక్కడ హోల్ డివైడెడ్ బై దట్ ఈస్ ఈక్వల్స్ టు హోల్ డివైడెడ్ బై 10. ఇక్కడ 5 ఉంటుంది కదా, 5 9 = 45 - 42. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 3/10. సో ఆన్సర్ ఈస్ 3/10. ఓకే.